స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో సక్సెస్ అయి మంచిగా డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ లోకి వస్తారు. ఎవరు నష్టపోవాలని మార్కెట్ లోకి రారు కదా. కానీ వచ్చాక డబ్బులు నష్టపోతున్న సమయంలో స్పెషల్లీ బిగినర్స్ కి వాళ్ళకి ఏం తెలియక మార్కెట్ లోకి వచ్చి ఇనిషియల్ డేస్ లోనే పెద్ద క్యాపిటల్ ని కోల్పోతున్న సమయంలో చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ వాళ్ళకి కలుగుతాయి. సడన్ గా షాక్ కి గురవుతారు. యాంగర్ మీన్స్ కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోవడం అండ్ వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, మార్కెట్ రిలేటెడ్ గా ఎమోషన్స్ చూపిస్తూ మిగిలిన క్యాపిటల్ ని కూడా వాళ్ళు ఈ ఎమోషన్స్ తో ట్రేడ్ చేసి కోల్పోతూ ఉంటారు కదా. ఇవాల్టి వీడియోలో మనం నష్టపోయిన డబ్బుల్ని స్టాక్ మార్కెట్ నుంచి ఎలా రికవర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. రికవర్ చేసుకోవడమా? స్టాక్ మార్కెట్ లో కోల్పోయిన డబ్బుల్ని మీరే కదా చెప్తూ ఉంటారు, ఒక్కసారి పోయిన డబ్బుల గురించి ఆలోచించద్దు, రిమైనింగ్ క్యాపిటల్ పై ఫోకస్ చేయండి, లాస్ ని మైండ్ లో ఉంచుకోవద్దని. మరి మీరే నష్టపోయిన డబ్బుల్ని లైక్ లాస్ అయిన డబ్బుల్ని రికవర్ అంటున్నారు. ఇది నిజంగా పాసిబులా? పాసిబులే. మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటున్న డబ్బుల్ని 100% మొత్తం నష్టపోయినా ఏ రకంగా మీరు ట్రేడింగ్ లో సర్వైవ్ అవ్వాలి, అండ్ ఒకవేళ మీ దగ్గర ఉంటున్న క్యాపిటల్ లో 30, 40, even 50% క్యాపిటల్ ని నష్టపోతున్నా ఏ స్ట్రాటజీని మీరు ఫాలో అయితే మీరు స్టాక్ మార్కెట్ లో కోల్పోయిన డబ్బుల్ని సక్సెస్ఫుల్ గా రికవర్ చేసుకోగలరు అనేది ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒక్క పాయింటే కాదు, దీంతో చాలా పాయింట్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ ది లైఫ్ ఆఫ్ ఏ ట్రేడర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లైఫ్ ఆఫ్ ఏ ట్రేడర్ ఎలా ఉంటుంది, తన లైఫ్ పర్టికులర్ గా ప్రాఫిటబుల్ ట్రేడర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది మీకు అర్థమైందంటే దెన్ మీరు చాలా మిస్టేక్స్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. సో ఫస్ట్ లైఫ్ ఆఫ్ ఏ ట్రేడర్ గురించి మాట్లాడుకుంటూ ఎందుకు పీపుల్ నష్టపోతారు ఇది కూడా తెలుసుకుందాం. అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఒక సీక్రెట్ రెసిపీ ఏంటి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాక్ మార్కెట్ లో నష్టపోయిన డబ్బుల్ని ఎలా రికవర్ చేసుకోవాలి. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది 100% నష్టపోయిన వాళ్ళు, 95% నష్టపోయిన వాళ్ళు, ఇంకా చాలా తక్కువ మిగిలి ఉంటుంది, వాళ్ళు ఎలా రికవర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ సెగ్మెంట్ లో మార్కెట్ లో 30-40% క్యాపిటల్ లో నష్టపోయిన వాళ్ళు వాళ్ళ మనీని ఎలా రికవర్ చేసుకోవాలి, అది వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఇప్పుడు అనిపిస్తున్నా లైక్ చేయండి. అది చూస్తున్న ఏ పాయింట్ లో అనిపిస్తున్నా మీరు చేస్తున్న ఒక్క లైక్ భద్రగా కూడా ఇలాంటి కంటెంట్, ఇంతకంటే మంచి కంటెంట్ మీకు తీసుకురావడానికి మాకు అది ఒక మోటివేషన్ లా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైఫ్ ఆఫ్ ఎ ట్రేడర్. ఫ్రెండ్స్, ఇది పర్సనల్ గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇది కనిపిస్తుంది చూసారా గ్రాఫ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ ఎమోషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ ఈ కంటెంట్ చేయడానికి నేను మోస్ట్ ఎలిజిబుల్ అనుకుంటున్నాను. బికాస్ స్టార్టింగ్ టైమ్ లో మార్కెట్ లోకి వచ్చాక నేను తీసుకుంటున్న మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఎలా అనిపించేదంటే, నాకు పర్టికులర్ గా ఎలా అనిపించేదంటే, నేను తీసుకున్నాను కదా అని మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనిపించేది. నాకు మార్కెట్ ఒక పర్సన్ లా కనిపించేది. లైక్ నేనేదో చేస్తుంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మూవ్ అవుతుంది, నేను తీసుకునేంత వరకు వెయిట్ చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా మూవ్ అవుతుంది. ఇదంతా ట్రాప్ అనుకునేవాడిని. మల్టిపుల్ థింగ్స్ ట్రై చేసి లాస్ అయ్యి ఏంటిది అని ఫ్రస్ట్రేట్ అయ్యి ఎమోషన్స్ అన్ని మార్కెట్ పై చూపించి రివెంజ్ ట్రేడ్ చూపించి నేను ఈ వర్స్ట్ కండిషన్స్ అన్నిటిని కూడా నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రాఫిటబిలిటీని పక్కన ఉంచుదాం, లాసెస్ ని, వర్స్ట్ లాసెస్ అన్నిటిని కూడా ఓవర్ నైట్ క్యారీ చేయడం, హోప్ తో క్యారీ చేయడం, ఫియర్ తో ఎగ్జిట్ అయిపోయాక మళ్ళీ అది పెరిగిపోవడం, ఇవన్నీ కూడా చూశాను. కాబట్టి అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈ ప్రాఫిటబుల్ జర్నీని కూడా చూసిన వ్యక్తిగా ట్రేడర్ ఒక మైండ్ సెట్ పర్టికులర్ గా ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మారాక ఎలా ఉంటుంది, ఈవెన్ ప్రాఫిటబుల్ ట్రేడర్ కానీ లాస్ గా మిగిలిపోతున్న ట్రేడర్ కూడా ఏం చేస్తుంటే తన ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేవాడు అనేది ఇక్కడ మీకు గ్రాఫ్ ద్వారా అర్థమవుతుంది. చూడడానికి సింపుల్ గా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ దీంట్లో చాలా కాన్సెప్ట్ ఉంది. లెట్స్ సే మీ దగ్గర క్యాపిటల్ 1 lakh ఉంది అనుకుందాం. మీ దగ్గర ఉంటున్న 1 lakh తో మీరు ట్రేడ్ స్టార్ట్ చేశారు. షార్ట్ స్ట్రాంగిల్ ఆర్ మీకు నచ్చిన స్ట్రాటజీతో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. మనం ట్రేడ్ చేసినప్పుడు మార్కెట్ మనకి పాజిటివ్ గా రిటర్న్ ఇవ్వాలని రూల్ లేదు, కొన్నిసార్లు ఇస్తుంది. వర్స్ట్ కేస్ ని తీసుకుందాం. చేసిన వెంటనే కొన్ని డేస్ కి మన క్యాపిటల్ 20% కోల్పోయాం అనుకుందాం, 1,80,000 కి వస్తుంది. లోపల ఫీలింగ్ వస్తుంది కదా, ఇలానే కంటిన్యూ అయితే 80-60 అవుతుంది, 60-40 అవుతుందేమో అని స్ట్రాటజీని మార్చేస్తుంటారు చాలా మంది. కానీ మీరు పేపర్ ట్రేడ్ చేసి అందులో సక్సెస్ఫుల్ అయింది అనుకోండి స్ట్రాటజీ, ఈ గ్రాఫ్ అంతా మీకు మైండ్ లో ఉంటుంది. ఇలా వెళ్ళిన కొన్ని డేస్ తర్వాత, ఈ ట్రెండింగ్ డేస్ తర్వాత ఒకవేళ మీరు రేంజ్ బౌండ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంటే ఈ ట్రెండింగ్ డేస్ తర్వాత మనకి రేంజ్ బౌండ్నెస్ వస్తుంది మార్కెట్ లో అని చెప్పి మీరు మీ రూల్స్ ని ఫాలో అవుతూ రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అగైన్ మళ్ళీ మీకు మార్కెట్ ఛాన్స్ ఇస్తూ రేంజ్ బౌండ్నెస్ మీ స్ట్రాటజీ ప్రకారం మీ సైడ్ మూవ్ అవుతూ 20% డ్రాడౌన్ నుంచి 20% క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది. అండ్ అగైన్ 1.2 నుంచి మళ్ళీ మన క్యాపిటల్ కంటే 10% లోయర్. అండ్ ఇలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఒక మంచి టైం వస్తుంది. ప్రతి ట్రేడర్ కి, ప్రతి సిస్టమ్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక మంచి టైం ఉంటుంది. ఆ టైంలో ఇక మనమే కింగ్ అనేలా వర్క్ చేస్తుంది ఆ స్ట్రాటజీ. చాలా టైం వరకు కూడా మనల్ని టాప్ సైడ్ కి తీసుకెళ్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఇవాళ జరిగిన ట్రేడింగ్ డే కాకుండా రీసెంట్ టైమ్స్ లో న్యూట్రల్ స్ట్రాటజీస్ మంచిగా వర్క్ అయ్యాయి. ఎవరైనా షార్ట్ స్ట్రాంగిల్ ఆర్ ఇతర స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్తారా రీసెంట్ మంత్స్ లో మీకు ఎలా ఉంది రిటర్న్ అని. అండ్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఎలా వచ్చింది మీకు రిటర్న్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మంచిగా ఉంటుంది. ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ద బెస్ట్ టైం అనిపిస్తుంటది. చాలా టైం వరకు ఉంటుంది. అది ఇంచుమించు మన క్యాపిటల్ పై ఇంత రిటర్న్ మనం తీసుకురాగలమా? అయితే ట్రేడింగ్ అంటే ద బెస్ట్ కదా అనుకుంటున్న టైంలో కూడా మనం రూల్స్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వాలి. డబ్బులు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద ప్రీమియమ్స్ ఆర్ మనం ఫాలో అవుతున్న పేపర్ ట్రేడ్ లో ఫాలో అయిన రూల్స్ ని మార్చేయకూడదు. అలా అవుతున్నప్పుడు బెస్ట్ డేసే కాదు కదా, వర్స్ట్ డేస్ కూడా ఉంటాయి. లెట్స్ సే అలా 90,000 నుంచి మనం ఉంటున్న డబ్బులు 2 lakh కూడా వెళ్ళొచ్చు. మోర్ దాన్ 100% రిటర్న్ కూడా రావచ్చు. ఆ లో పాయింట్ నుంచి, రీసెంట్ లో నుంచి మోర్ దాన్ 100% కూడా
రావచ్చు, బట్ కొన్ని డేస్ ఉంటాయి. ఇవాళ జరిగిన ట్రేడింగ్ డే లా, ఇవాళ ఇన్ ద సెన్స్ నేను ఇది 25th రికార్డ్ చేస్తున్నాను. 25th జనవరి. మీరు ఒకసారి చార్ట్ ను ఓపెన్ చేయండి, ఎక్కువ ఫాల్ కనిపిస్తుంది రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే. అలా 2 lakh మన క్యాపిటల్ కాస్త మోర్ దాన్ 50% ఫాల్ అయిపోతుంది, నష్టపోతాం మనం. మోర్ దాన్ 50% అంటే 1 lakh, మోర్ దాన్ 50% నష్టపోతాం. సో ఒకవేళ మీరు ఈ ఫేజ్ ని చూస్తూ మంచిగా ఉంది మార్కెట్, చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చాయి, నాకు నేనే కింగ్ అని బైక్ వెళ్తూ చేతులు వదిలేసి డ్రైవ్ చేస్తారు చూసారా, వాళ్ళు ప్రో అనుకోని. బట్ హూ నోస్, గాలి కొంచెం వేగంగా వచ్చినా చాలు, మన టైం బాగాలేక కింద ఏదైనా స్టోన్ ఉన్నా చాలు పడతాం, స్కిడ్ అవుతాం కదా. అలా ఇక్కడ మనం కానీ వదిలేసామంటే, రిస్క్ ను వదిలేసామంటే, ఇక్కడ 80 దగ్గర కూడా మీరు ఆగరు. నేను రిస్క్ ను ఫాలో అయితే 80 దగ్గరకు వచ్చాను, ఇక్కడ 80 దగ్గర కూడా ఆగరు. ఇక్కడే మీ క్యాపిటల్ అంతా కూడా, ఐ మీన్ ఇక్కడ ఇన్ ద సెన్స్ ఇన్ని డేస్ కూడా అవ్వాల్సిన నీడ్ లేదు. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆ 2 lakh చాలా వరకు క్యాపిటల్ కోల్పోతుంది. రూల్స్ ని ఫాలో అయితే కూడా 2 lakh లో మెజారిటీ పోర్షన్ మీరు కోల్పోతారు. ఈ పాయింట్ లో మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. స్టార్టింగ్ డేస్ లోనే 80,000 చూసాం, తర్వాత 1.5-2 lakhs చూసాం, ఇప్పుడు మళ్ళీ 80,000 చూస్తున్నాం. అంటే ఇయర్ లో 75% కంప్లీట్ అయిపోయింది. చూస్తే స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం. 2 lakh దగ్గర ఆపేసి ఉండాల్సిందేమో, 1.5 lakh దగ్గర ఆపేసి ఉండాల్సిందేమో, లేకపోతే ట్రేడింగ్ అంటే ఇంతేనేమో. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ మనకి మైండ్ లో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇది కరెక్ట్ కాదేమో, లేకపోతే రీసెంట్ డేస్ లో ఉన్నదంతా కూడా నా మొత్తం లాభాన్ని తీసుకెళ్లిపోయిందని చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఇక్కడ కానీ మనం కానీ రాంగ్ స్టెప్ వేస్తే, ఈ మొత్తం క్విక్ గా పోయింది కాబట్టి క్విక్ గా రికవర్ చేయాలని ఇక్కడ కానీ మనం రాంగ్ స్టెప్ వేస్తే ఈ జర్నీని మనం మిస్ అయిపోతాం. అగైన్ 80,000 నుంచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయ్యి అప్ సైడ్ కి స్టార్ట్ అయ్యి, అక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. స్ట్రైట్ అప్ ఏది ఉండదు. 1.6 lakh దగ్గర క్లోజ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ కూడా మీకు చూపిస్తున్న ఎవ్వరు కూడా PNL చూపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రాఫిట్, రేపు ప్రాఫిట్, ఎల్లుండి అలాంటి ప్రాఫిట్స్ ఎవరికి ఉండవు. 2 months లో వచ్చిన ప్రాఫిట్ 1 day లో పోవచ్చు. 2 months నుంచి ఉంటున్న లాసెస్ 5-6 ట్రేడింగ్ సెషన్స్ లో రికవర్ అవ్వచ్చు. సో మీకు లైఫ్ ఆఫ్ ఎ ట్రేడర్ అర్థమైంది కదా. మీరు ఎంత మంచి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నా గ్రాఫ్ ఇలానే ఉంటుంది. బికాస్ మార్కెట్ మీ స్ట్రాటజీకి అనుగుణంగా మూవ్ అవ్వదు. ఏ స్ట్రాటజీ 100% ఉండదు అంటారా? మీనింగ్ ఇదే. కొన్నిసార్లు మీకు ప్రాఫిట్స్ వస్తాయి, కొన్నిసార్లు లాసెస్ వస్తాయి. మన వర్స్ట్ నేను ఇది చెప్పింది 2 నుంచి 80,000 కి ఫాలో అవడం అనేది, 2 lakh నుంచి 80,000 ద వర్స్ట్ కండిషన్ చెప్తున్నా. యూజువల్ గా అంత డ్రా డౌన్ ఉండదు, కానీ ద వర్స్ట్ కండిషన్ కూడా చెప్పాలి. ఆ టైంలో కూడా మైండ్ కంట్రోల్ లో ఉండాలని చెప్తున్నాను. సో మీరు ఏ స్టేజ్ లో ఉంటున్నా, మీరు పేపర్ ట్రేడ్ ని కానీ చేస్తుంటే, ఆర్ అట్లీస్ట్ మీరు లో క్వాంటిటీతో కానీ ట్రేడింగ్ 1 year చేస్తుంటే, మీరు ఈ ఫేజెస్ అన్నిటిని అర్థం చేసుకొని ఇలా అప్ సైడ్ కి వెళ్తూ కన్సిస్టెంట్ గా మీ క్యాపిటల్ 100% కి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు హై రిస్క్ తీసుకోరు. ఇలా ఫాల్ అయింది కదా అని చెప్పి బాధతో, పెయిన్ తో ఓవర్ గా ట్రేడ్ చేసి, రివెంజ్ ట్రేడ్ చేసి మీ క్యాపిటల్ ని నష్టపోరు. ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందని. సో ఈ ఇమేజ్ ని మైండ్ లో అలా ఉంచుకోండి. మీరు ఏ పాయింట్ లో ఉన్నారు. కొన్నిసార్లు మన క్యాపిటల్ మంచిగా అప్రిషియేట్ అయ్యాక కూడా మనం మన క్యాపిటల్ కంటే లో పాయింట్ కి వెళ్తాం. అలా వెళ్ళాం కదా అని అక్కడ మిస్టేక్ చేస్తే ఇక్కడికి వెళ్ళి 0లో ఎండ్ అవుతాం. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి చూస్తే 60% రిటర్న్ వచ్చినట్టు. కానీ మల్టిపుల్ టైమ్స్ మీరు చూసుకున్నారనుకోండి, మల్టిపుల్ టైమ్స్ ఈ 1 lakh నుంచి 80,000 చూస్తే 75% ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయింది. బట్ స్టిల్ మనం 20% లాస్ లో ఉంటున్నాం. సో ప్రతి దగ్గర కూడా డౌన్ నుంచి అప్ సైడ్, లైక్ ఇక్కడ నుంచి చూసారనుకోండి 80,000 నుంచి 1,60,000 చూస్తే 100% అప్ సైడ్ ఉన్నట్టు. సో ఏ పాయింట్ లో కూడా షార్ట్ పీరియడ్ లో వస్తున్న మూని, అప్ సైడ్ మూని కానీ డౌన్ సైడ్ మూన్ కానీ చూసి మనం ఫెయిల్ అని అనుకోకూడదు. మనం రిస్క్ రివార్డ్ ని ప్రాపర్ గా ఫాలో అవుతుంటే మన క్యాపిటల్ 0కి ఎప్పుడు వెళ్దాం. అలాంటి సిస్టమ్ నే మనం వెన్నుకోవాలి. ప్రాపర్ రూల్స్, పర్టికులర్ గా గోల్డెన్ రూల్స్. ట్రయాంగిల్ స్ట్రాటజీ అనే కాదు, మీరు ఏం పెట్టుకుంటున్నా అవి గోల్డెన్ రూల్స్. అవి మీరు ఫాలో అయితే పెద్ద మొత్తంలో నష్టపోకూడదు. అలాంటి సిస్టమ్ ని డెవలప్ చేయండి. అలాంటి డెవలప్ చేసి మీరు ఫాలో అయితే సేమ్ టైప్ ఆఫ్ సినారియోస్ మీరు ఎదుర్కొంటారు. అప్ సైడ్, డౌన్ సైడ్, అప్ సైడ్. బట్ కన్సిస్టెంట్ గా దాంట్లో ఎడ్జ్ ఉంటే అది మీకు రివార్డ్ ఇస్తుంది. ఏ టైంలో ఫ్లాప్ అవుతున్నా, హిట్ అవుతున్నా మనల్ని మనం హీరో అని కానీ విలన్ అని కానీ అనుకొని మనం ఎమోషనల్ గా డ్రైన్ అవ్వడం ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ కూడా చేయడు. ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవుతాడు, మరి డ్రైన్ అయిపోయి డెసిషన్స్ తీసుకోడు. ఇంపాక్ట్ అవడం వేరు, ఆ ఇంపాక్ట్ తో యాక్ట్ చేయడం, ఆ యాక్షన్ తీసుకోవడం వేరు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్? ఇది నేను ఎక్కువ డ్రాగ్ చేయాలనుకోవట్లేదు, ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నాలెడ్జ్ లేకపోవడం. నాలెడ్జ్ అంటే ఏంటి? టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్, ఆప్షన్ చైన్, ఈ టైప్ ఆఫ్ బేసిక్ కంటెంట్ చెప్తాను. మరి డీప్ గా వెళ్ళిపోయి టూ మచ్ సైకాలజీ కూడా కాదు, టూ మచ్ కంటెంట్ కూడా కాదు. బేసిక్ నాలెడ్జ్ అవి లేకపోవడం కారణంగా ఏమవుతుందంటే ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ అమ్ముతున్నాం ఎవరికి తెలియదు. బేసిక్ నాలెడ్జ్ రిగార్డింగ్ స్ట్రాటజీ లేకపోవడం, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ 2 things ఉంటాయి. రిస్క్ మేనేజ్మెంట్ అనగానే స్టాప్ లాస్ అనుకుంటారు. రిస్క్ మేనేజ్మెంట్ అంటే స్టాప్ లాస్ వస్తుంది, పొజిషన్ సైజ్ కూడా వస్తుంది. స్టాప్ లాస్ ఇంతే పెట్టి క్వాంటిటీ మీరు ఇంత చేయగలిగే లేవరేజ్ తీసుకొని ఇంత క్వాంటిటీ చేశారనుకోండి, సో ఇంకా స్టాప్ లాస్ తక్కువ పెడతా, స్టాప్ లాస్ ఉంది, క్వాంటిటీని పెంచేశారనుకోండి, అవుట్ ఆఫ్ ద క్వాంటిటీ మీరు ఈ లాస్ ని హ్యాండిల్ చేయలేరు. సో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఎంత ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా సార్లు
చూశాను, చాలా సార్లు మెయిల్స్ వస్తూ ఉంటాయి, నేను ఇంత నష్టపోయాను, నా అకౌంట్ ని మీరు హ్యాండిల్ చేయండి, 25% 30% కమిషన్ తీసుకోండి అని. రీసెంట్ గా ట్విట్టర్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా తెలుసుంటుంది, ఒక ఇలానే పెద్ద ట్రేడర్ నేను అకౌంట్ ని హ్యాండిల్ చేస్తానని చెప్పి పెద్ద మొత్తంలో ఇచ్చిన పర్సన్ ఒక అకౌంట్ ని బ్లో చేశారు. ఐ మీన్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ వైప్ అవుట్ అయింది. తర్వాత తన సొంత డబ్బుల్ని రీపే చేయాల్సి వచ్చింది మళ్ళీ ట్రేడ్ చేసి. సో ఒకరికి మీరు ఇస్తారు అకౌంట్ హ్యాండ్లింగ్, అదంతా మంచి బిజినెస్ తో తెలుసా? పర్టికులర్లీ మాకు ట్రేడర్స్ వాళ్ళందరికీ కూడా సొసైటీలో మంచి నేమ్ ఉంది అనుకోండి, ఇది కూడా నష్టపోయిన వాళ్ళు ఆ పెద్ద క్యాపిటల్ ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గరికి, మీరు ట్రేడ్ చేయండి, 25% రిటర్న్ మీరు తీసుకోండి ప్రాఫిట్స్ పై అంటారు. ఇప్పుడు నేను సరే అన్నా అనుకోండి, నాకేంటి లాస్ వస్తే నేనేం ఇవ్వాల్సిన నీడ్ లేదు, ప్రాఫిట్ వస్తే 25% కమిషన్, బ్రోకరేజ్ ఛార్జ్లు అన్ని పోను, నాకు 25% కమిషన్. మరి క్యాపిటల్ పోతే నేను ఉంటాను గ్యారంటీ లేదు. ఇది ట్రేడర్స్ కి, ఈ సోషల్ మీడియా సంథింగ్ వీళ్ళందరికీ కూడా మంచి బిజినెస్. ఇది కోర్సెస్, పెయిడ్ టిప్స్ అండ్ పెయిడ్ కాల్స్ అండ్ ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ మంచి బిజినెస్ అండి. ఇది ఎవరు వదులుకోరు. మీరు నా దగ్గరికి వస్తున్నారు చాలా మంది, నేను చేయమిలా వేరే వాళ్ళ మనీతో చేస్తే ఎమోషన్స్ ప్లే అవుతాయి, లాస్ అయినప్పుడు మేము వాళ్ళకి ఆన్సరబుల్ గా ఉండాలి కదా అనేది ఒక ప్రెషర్ ఉంటుంది మైండ్ లో. సో మేము టచ్ చేయం, మీరే నేర్చుకోండి, మీ ఓన్ గా చేయకపోతే, మీ మనీని మీరే హ్యాండిల్ చేయలేకపోతే ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ లో కూడా క్లారిటీ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ ఇలా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా, అంతా విని వాళ్ళు ఆ పని చేస్తారు అనుకుంటున్నారా, ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, అక్కడ ఆన్సర్ నో అని రాదు. అకౌంట్ హ్యాండ్లింగ్ కరెక్ట్ కాదు, పర్టికులర్లీ ట్రేడింగ్. అంత 100% అక్యురసీ నా దగ్గరే ఉంటే మొత్తం క్యాపిటల్ అంతా అన్ని అమ్మేసి ఎంతసేపట్లో మన క్యాపిటల్ ని వారెన్ బఫెట్ గారి కంటే దాటించగలవండి. ఈ రోజు పెడితే ఆప్షన్స్ ని కరెక్ట్ గా బై చేస్తే ఎంతసేపట్లో ఇదైపోతుంది. ఇందుకే ఈ ఇమేజ్ ని చూడండి, ఎన్నోసార్లు మన క్యాపిటల్ ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ టైంలో అది వేరే వాళ్ళ మన అయితే ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అలాంటివి మనకు వద్దనుకోనే అకౌంట్ హ్యాండ్లింగ్ అని కానీ, మీరు చాలా పెయిడ్ గ్రూప్స్ ఉంటాయి, మా పేరుతో ఫేక్ గా మెయింటైన్ చేస్తున్నా కూడా ఉంటాయి, అవి ఏవి కూడా మేము చేయట్లేదు. మేము ఇచ్చే నాలెడ్జ్ ఏదైనా, మేము చెప్పాలనుకునేది ఏదైనా కంప్లీట్ గా యూట్యూబ్ లోకి వచ్చి ఓపెన్ గా అందరికీ చెప్తాం. మీరు ఏం తెలుసుకోవాలన్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మెయిల్ పెట్టండి. అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తప్పకుండా మన వాళ్ళతో షేర్ చేస్తాను, అది వాళ్ళతో పాటు మీరు కూడా కంబైన్డ్ గా వినొచ్చు. సో ఇక్కడ డివేట్ అయినట్లున్నా అకౌంట్ హ్యాండ్లింగ్ థింగ్స్, పెయిడ్ టిప్స్, పెయిడ్ కాల్స్ ఎవరో చెప్పారు, టీవీలో చెప్పారు, లేకపోతే నేనే యూట్యూబ్ ఛానల్లో చెప్పాను ఇది పెరుగుతుంది మార్కెట్ అని, నేను చెప్తాను కరెక్టే, ఇంకొకరు చెప్తారు కరెక్టే. నమ్ముతున్నప్పుడు, మీ డబ్బులు సొంతంగా పెడుతున్నప్పుడు మీ వ్యూ కూడా ఒకటి ఉండాలి. సరే తను చెప్తున్నాడు ఇలా పెరిగితే డబ్బులు వస్తుంది, సరే పడిపోతే ఎక్కడ నేను తీసేయాలి, నా క్యాపిటల్ ఎంతకు మించి నాకు పోకూడదు. ఇక్కడ ఎంతకు మించి పోకూడదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది క్యాపిటల్ పై. అంటే కొంతమందికి 1000 పోతేనే అది బిగ్ అమౌంట్, కొంతమందికి 10,000 కూడా పెద్ద అమౌంట్ కాదు, కొంతమందికి 1 lakh, కొంతమందికి 10 lakhs, కొంతమందికి 1 crore కూడా పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. సో ఒక్కొక్క పర్సన్ బట్టి వాళ్ళ అమౌంట్ ఉంటది కదా, వాళ్ళు ఎంత కోల్పోతే ఇంపాక్ట్ అవుతారనే అమౌంట్ ఉంటది కదా, దాన్ని ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని ట్రేడింగ్ చేయాలి. అండ్ ఇవి కాకుండా సైకలాజికల్ ఎలిమెంట్స్, ఫియర్ తో, గ్రీడ్ తో, అన్నెసరీగా కొనడం, అన్నెసరీగా అమ్మడం, రివెంజ్ ట్రేడ్ చేయడం, మార్కెట్ ని ఫైట్ చేయాలనుకోవడం, లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టే నష్టపోయాను, నేను కాదు, నా తప్పేం లేదు, రేపు చూడు అని ప్రతిరోజు ఎండ్ అయిపోతున్నప్పుడు ఆ రోజు చేసిన తప్పులు మర్చిపోయి రేపు ఓపెన్ ఇంకా రఫ్ ఆడిచ్చేస్తాను అనుకోవడం, ఇది వర్కౌట్ అవ్వదు కదా. ఈ రోజు మీరు లాస్ అయ్యారు, అది మర్చిపోవడానికి దాన్ని మీరు మిమ్మల్ని అండ్ మీ తప్పుల్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా రేపటి రోజుకి వెళ్ళిపోతున్నారు చూసారా, ఎండ్ అవుతున్నప్పుడు ఇవాళ రేపు చూసుకుంటా, రేపు మార్నింగ్ చూసుకుంటా అనుకుంటారు చూసారా, అది కూడా పెద్ద మిస్టేక్. అది కూడా ఒక లాస్ అవడానికి, సిరీస్ గా లాస్ అవడానికి మెయిన్ రీజన్ అదే. ఆ రోజే మీరు కూర్చొని ఏ తప్పులు చేశాను, ఏ తప్పులు చేయకుండా ఉండాల్సింది అని మీరు నోట్ చేస్తే రేపొద్దున అదే తప్పు చేసినప్పుడు అవి మీకు గుర్తొస్తాయి, నేను ఆ తప్పు ఆ రోజు చేశానని. సింపుల్ గా వదిలేస్తారండి చాలా మంది. లాస్ అయ్యాను, ఈ రోజు ఇంత లాస్ అని, కానీ రేపు అలా కాదు, రేపు ఈ రోజు పడింది మార్కెట్, రేపు ఇట్లా అవుతుంది, ఇట్లా కాల్ పుట్ ఇట్లా సింపుల్ గా అనేసుకుంటూ ఆ రోజు ఎండ్ చేసేస్తారు. ఆ రోజు అసలు నేను ఎందుకు ఆ కాల్ కొన్నాను, ఎందుకు పుట్ కొన్నాను, అంత లాస్ నాకు ఎందుకు వచ్చింది, నేను అసలు ఎందుకు దాని అంతవరకు హోల్డ్ చేశాను, నేను ఎంట్రీ అయిన లాజిక్ ఏంటి, ఎగ్జిట్ అయిన లాజిక్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే ఆ నెక్స్ట్ డే ట్రేడింగ్ సెషన్ లో తప్పు చేయరు. సో మిస్టేక్ ని, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఓవర్లుక్ చేస్తారు, పట్టించుకోరు. అండ్ ఇంకొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి, లైక్ బ్రోకింగ్ కంపెనీ ఆర్ సడన్ గా మన ఇంటర్నెట్ పని చేయకపోవడం, మన సిస్టమ్ మనం వాడుతున్న కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ పని చేయకపోవడం, వీటి రీజన్స్ తో కూడా లాస్ అవుతారు. ఇంకొన్ని ఈవెంట్స్ సడన్ గా ఉంటాయి మార్కెట్ లో, మనకి తెలియదు, సడన్ గా ఈవెంట్ వచ్చి మొత్తం జరిగిపోయాక అప్పుడు అర్థమవుతుంది ఓహో ఇందుకు మార్కెట్ పడిందా అని. అలాంటి వాటి వల్ల కూడా నష్టపోతారు. సో వేటి కారణంగా నష్టపోతారు అర్థమవుతుంది కదా. బట్ ఫ్రెండ్స్, ఒక సర్కిల్ ఉంటుంది నాకు వరకు, నేను బిగినర్స్ ని చూస్తున్న సర్కిల్ ఇది. క్యాపిటల్ తో రావడం, ఆ క్యాపిటల్ ని మెజారిటీ పోర్షన్ కోల్పోతారా, దాంతో వచ్చే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్ తో ఓవర్ ట్రేడింగ్, ఆ రివెంజ్ ట్రేడింగ్, ఆ మార్కెట్ ని ఫైట్ చేయాలనుకోవడం, దాంతో ఫర్దర్ గా లాస్ అవడం, అండ్ ఆ లాస్ అయిన తర్వాత అగైన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకురావడం, ఆ వేరే వాళ్ళని నమ్మించడం. తెలీదు మార్కెట్ అంటే ఇలా ఉంటది, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను ఇంత ఇస్తాను, నాకు 10 days చాలు, 5 days చాలు, ఎందుకంటే మనకు తెలుసు కదా 1 day లో కూడా ఎంత మార్కెట్ ఇవ్వగలదని. ఇట్లా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ డబ్బుల్ని కూడా అప్పుగాను లేకపోతే బై హ్యాండ్ ఇస్తుంటారు, లైక్ వితౌట్ వడ్డీ కూడా బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ గా ఉండే వాళ్ళు ఇస్తుంటారు, ఒక 5-10 days కనో సంథింగ్ అలా తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్ లో పెట్టడం, అక్కడ నష్టపోతే డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. అండ్ ఇప్పుడు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా సింపుల్ గానే ఉంటది, బట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఒక సీక్రెట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ట్రేడర్ అంటే ఎవరండి? ఎంబీబీఎస్ చేసి, హౌస్ సర్జన్ చేసి, తర్వాతే తనని డాక్టర్ అని పిలుస్తారు. ఇంజనీర్ ఎగ్జామ్స్ అన్ని రాసి, బీటెక్ అంతా చదివి, అన్ని సెమిస్టర్స్ క్లియర్ చేసుకొని, ప్రాక్టికల్స్ అయిపోయి, ప్రాజెక్ట్ అయిపోయి తనని ఇంజనీర్ అని పిలుస్తారు. ఈవెన్ మీరు డిగ్రీ చేస్తున్నా, ఏం చేస్తున్నా, థియరీ ఉంటది, ప్రాక్టికల్ ఉంటది, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి,
ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళని ఆ పేరుతో పిలుస్తారు. ఇంకా సిఏ అయితే తెలిసిందే, ఇక ఆ జర్నీ అలా ఉంటది. అంత చేస్తే కానీ వాళ్ళు నా పేరుతో పిలుస్తారు. సో మరి ట్రేడర్ అంటే ఎవరు? మిమ్మల్ని మీరు ట్రేడర్ అని పిలవాలంటే మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఐడియా ఉండాలండి. అట్లీస్ట్ స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ఏవేవి మనం ఎలా చూడాలని బేసిక్ ఫండమెంటల్ ఐడియాస్. నేను ఆర్ఓఈ, ఆర్ఓసి, రిటర్న్ రేషియోస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్ వీటి గురించి చెప్పట్లేదు. బేసిక్స్ తెలియాలి. ట్రేడింగ్ గురించి చెప్తున్నా. బేసిక్స్ ఆఫ్ స్టాక్స్ గురించి తెలియాలి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్, వీటి గురించి జనరల్ ఐడియా ఉండాలి. స్టాక్ మార్కెట్ గురించి ఒక బేసిక్ ఎలిమెంట్ అడిగితే చెప్పగలగాలి. అది తెలుస్తూ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఫుల్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అది కూడా మరి డీప్ ఒక పాయింట్ రిలేటెడ్ గా కాదు. స్ట్రాటజీని బిల్డ్ చేసుకునేలా ఉంటే చాలు. లెట్స్ సే మీరు స్ట్రాంగిల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, మీకు బేసిక్స్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ గా బేసిక్స్, ఆప్షన్ చైన్ రీడింగ్ రిలేటెడ్ గా బేసిక్స్, అండ్ ప్రీమియమ్స్ ఎందుకు మారుతాయి, ఆప్షన్ గ్రీక్స్ రిలేటెడ్ గా బేసిక్స్, వీటి గురించి ఐడియా ఉంటే మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటున్నట్టు కదా. ఇది బేసిక్. బేసిక్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఐడియా ఉండాలి. ఐడియా ఉంటూ రిస్క్ మేనేజ్మెంట్ పై గ్రిప్ రావాలి. ఈ రిస్క్ మేనేజ్మెంట్ పై గ్రిప్ అనేది నేను నోట్ తో చెప్పి మీరు వింటే రాదు. మీరు కన్సిస్టెంట్ గా పేపర్ ట్రేడ్ చేస్తేనే వస్తుంది. డబ్బులు పెట్టద్దు. ఎప్పుడు నష్టపోతారు బిగినర్? స్టార్టింగ్ లోనే ఎక్కువ క్యాపిటల్ తెచ్చి నష్టపోతాడు. కానీ ఐడియా ఉండి రిస్క్ మేనేజ్మెంట్ కూడా తెలిసిన వ్యక్తి ఎప్పుడు పెద్ద క్యాపిటల్ నష్టపోరండి. బిగినర్స్ కి చెప్తున్నాను, ఇట్స్ రిక్వెస్ట్ అనుకోండి. స్టార్టింగ్ లో పెద్ద క్యాపిటల్ మార్కెట్ లోకి తీసుకురావద్దు. చాలా రిగ్రెట్ పడతారు అని నేను ఇది కూడా అడగాలనుకుంటున్నా. 100 రూపీస్ మీ దగ్గర, లెట్స్ సే 100 కాదులే, ఒక 1 lakh అనుకుందాం. 1 lakh క్యాపిటల్ తో మీరు మార్కెట్ లోకి వచ్చారు. సడన్ గా జీరో అవుతుంది. అది సడన్ గా 20,000 ఫాల్ అవుతుందా? అన్లెస్ మీరు ఆప్షన్ బై చేసేది అలా వదిలేస్తే తప్పితే ఆ 1,90,000 కి వస్తుంది, 70,000 కి వస్తుంది, 80,000 కి వస్తుంది, 60 లేకపోతే 40 అలా అంత పడిపోతున్నంత వరకు దాన్ని అలా చూస్తూనే ఉండిపోతున్నారు చాలా మంది. మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? మీరు ఎంత క్యాపిటల్ తో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు? బిగినర్స్ కి చెప్తున్నాను, అందులో 10% మాత్రమే మార్కెట్ లో రిస్క్ చేయండి. 10% పోతే ఆ మొత్తం క్యాపిటల్ బ్యాంక్ అకౌంట్ పెట్టండి. ట్రేడింగ్ కి కొంత టైం గ్యాప్ ఇవ్వండి. ట్రేడింగ్ లో నష్టపోయిన వాడు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడం గొప్ప కాదు. ట్రేడింగ్ లో నష్టపోయిన వాడు నెక్స్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నేను చేసిన తప్పేంటి తెలుసుకునే వరకు నేను ట్రేడ్ చేయను. నా తప్పు జరిగింది, నిన్న డబ్బులు నష్టపోయాను, అది నార్మల్ గా నష్టపోయానా, లేదు నేను ఫాలో అవుతున్న సిస్టమ్ లో నా ఎమోషన్స్ కానీ ఆ సెటప్ కానీ ఏదైనా ఇష్యూ ఉందా, దాన్ని తెలుసుకుంటానని 3-4 డేస్ ట్రేడింగ్ ని మానేస్తున్న వాళ్ళే స్ట్రెంత్ ఉన్న పీపుల్. పేపర్ ట్రేడింగ్ చేయండి. డబ్బులు పెట్టకుండా ట్రేడ్ చేయండి. చేసి మీకు ఒక సిస్టమ్ డెవలప్ అయింది అనుకున్న తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, లైక్ మీరు ఎన్ని క్వాంటిటీ చేయగలరు, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తో, దాని రిలేటెడ్ గా మీకు లాస్ వస్తే ఎంత వరకు మీ క్యాపిటల్ డ్రా డౌన్ అవుతుంది, మీరు ఫాలో అవుతున్న రూల్స్ ప్రకారం, అండ్ పొజిషన్ సైజింగ్ తెలుసుకుంటారు. అండ్ స్టాప్ లాస్ ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా చేస్తుంటే స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ ఎంత ఉన్న ట్రేడ్స్ ని మీరు తీసుకోవాలి. 1:1, 1:2, అది క్లారిటీ తెచ్చుకోండి. ఇవన్నీ తెచ్చుకొని పేపర్ ట్రేడ్ చేసి నేను రెడీ అయ్యాను మార్కెట్ లో కొంత క్వాంటిటీతో ట్రేడ్ చేయడానికి అనుకున్నప్పుడు తను బిగినర్, ట్రేడింగ్ లో బిగినర్. లేదు నాకు అర్థమైందని పొజిషన్ సైజ్ ని పెంచుకుంటూ ఉంటాడా, అప్పుడు తనకు ట్రేడింగ్ రిలేటెడ్ ఐడియా ఉన్నట్టు అప్పుడు తను ట్రేడర్ అని పిలవాలి. ట్రేడింగ్ ఆర్ ట్రేడర్ అందరూ కాదు. చాలా మంది బిగినర్ ఆర్ బిగినర్ ముందు స్టేజ్ లోనే వాళ్ళని ట్రేడర్ అంటుంటారు. దాని కారణంగా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయి మార్కెట్ లో భారీ మొత్తంలో నష్టపోతుంటారు. సరే, ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఒక క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళు ఏది ఫాలో అవుతుంటారు, ఇందాకే మాట్లాడేసాను అది, బట్ ఒకసారి ఒక ఫార్ములా చెప్తాను. ఒక స్ట్రాటజీ, ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ. మీరు జస్ట్ కాయిన్ ని టాస్ చేసి కూడా హెడ్ వస్తే బై, ట్రయల్ పడితే సెల్, ఇలా కూడా మీరు చేయొచ్చు. 50-50 ఏది పడుతున్నా ఒక స్టాక్ సెలెక్ట్ చేసి కాయిన్ టాస్ చేసి హెడ్ పడితే బై, ట్రయల్ పడితే సెల్. ఏ పాయింట్ లో చేసి స్టాప్ లాస్ పెడుతున్నా, ఖచ్చితంగా స్టాప్ లాస్ పెడుతున్నా, 50-50 కదా అక్కడ ప్రాబబిలిటీ. అక్కడ కూడా మీరు పెద్ద మొత్తంలో క్యాపిటల్ ని కోల్పోరు. కానీ మీరేదో తెలుసు, నాకు ఈ స్ట్రాటజీ బెస్ట్ అని తెలుసు అని ఒక ట్రేడ్ లోకి వెళ్ళిపోయి వితౌట్ స్టాప్ లాస్ వస్తుంటే అలా చూస్తుంటారా, ఆడే ఫస్ట్ నష్టపోతాడు ఎక్కువ డబ్బులు. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాపర్ ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ తెలుసుకోవాలి. కాయిన్ టాస్ చేయడం కాకుండా ఈ పాయింట్ లో ఎంటర్ అయితే ఆర్ ఈ టైప్ ఆఫ్ సెల్లింగ్ స్ట్రాటజీని మనం ఫాలో అయితే రిస్క్ లిమిటెడ్ ఉంది, ప్రాఫిటబిలిటీ బెటర్ గా ఉంది, మన వ్యూ ఇలా ఉంది కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా మన వ్యూ ని బట్టి స్ట్రాటజీని అప్లై చేసుకుందాం. ఒక 3-4 స్ట్రాటజీస్ అలా పెట్టుకుని ఆప్షన్ సెల్లింగ్ లో వీటిని ప్లే చేస్తే మనకి కంపేర్డ్ విత్ అదర్ స్ట్రాటజీస్ బెటర్ ఎడ్జ్ ఉంటుంది అనుకున్న స్ట్రాటజీ ఆర్ ట్రేడింగ్ సెటప్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్, టాప్ లాస్ పెట్టడం. ఆప్షన్ సెల్లింగ్ లో అయితే పొజిషన్ సైజ్, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ తో మీరు ఒక లాట్ చేయగలరు, దాన్ని హెచ్ చేసి మల్టిపుల్ లాట్స్ కూడా చేయగలరు. అది మీ చేతుల్లో ఉంటుంది. సో మీరు ఎక్కువ లాభాలు కావాలని చెప్పి హెచ్ చేసి ఎక్కువ క్వాంటిటీ పెట్టేశారు అనుకోండి, మరి నష్టపోతున్నప్పుడు కూడా అదే కదా ఉంటుంది. స్ట్రాటజీ, ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ లో ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళు స్టాప్ లాస్ అండ్ రివార్డ్ ఎంత ఉందో చూసుకున్న ట్రేడ్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్న వాళ్ళు పొజిషన్ సైజ్ ని మెయింటైన్ చేయాలి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మైండ్ సెట్. ఒక రైట్ మైండ్ సెట్ మీకు ఉండాలి. ఎమోషన్స్ మీకు అగైన్ ఇది చూడండి, ఇది లాస్ అయిపోతున్నప్పుడు ఇలాంటి డేస్ ని మైండ్ లో క్యారీ చేయాల్సి వస్తుంది, ఇలాంటి హ్యాపీ డేస్ ని క్యారీ చేయాల్సి వస్తుంది, అన్నిటి క్యారీ చేయాల్సి వస్తుంది. ఈ టైప్ ఆఫ్ రైట్ మైండ్ సెట్ కూడా మనకు ఉండాలి. ఇదే అండి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఒక ఫార్ములా. ఇంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు లాసెస్ ని చూస్తారు, ప్రాఫిట్స్ ని చూస్తారు, అన్ని చూస్తూ ఉంటారు. ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి అర్థమయ్యేది ఒకటే, మనం ఏం చేస్తున్నా మార్కెట్ లో హంబుల్ గా మన స్టాప్ లాస్ ని, రిస్క్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ లో ఉంచుకోగలిగితే మార్కెట్ మనకి ఇవ్వాల్సిన డేస్ ని మనకి ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. కానీ ఈ లోపే చాలా మంది దాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకుంటూ, మార్కెట్ నాకు ఛాలెంజ్ విసిరిందని తీసుకుంటూ మార్కెట్ లో యుద్ధానికి వెళ్తారు చూసారా, ఇక వాళ్ళు మార్కెట్ లో ఉండరు, వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతారు. ఓకే, ఫైనలీ థంబ్నెయిల్ టాపిక్ అండ్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, క్యాపిటల్ ని ఎలా రికవర్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 100% మీ క్యాపిటల్ ని కోల్పోతూ ఉంటే దెన్ ఏం చెప్తానో కూడా మీకు ఆన్సర్ తెలుసు. ట్రేడింగ్ ఆపేయండి. అంటే
మమ్మల్ని మార్కెట్ లోకి రావద్దంటున్నారా తిరిగి? అలా కాదు, మీ ఓన్ మనీ సేవింగ్స్ అండ్ మీ ఇంట్లో వాళ్ళ ఇంపార్టెంట్ మనీ లైక్ గోల్డ్ కొనాలనో పిల్లల చదువులకనో హాస్పిటల్ కనో అవి పెట్టుకునో కాదు. మీరు రిస్క్ ఎంతైతే తీసుకోగలరో అది పోయినా నేను ఇంట్లో భయపడుతూ ఉండాల్సిన నీళ్ళు లేదు, హ్యాపీగా నిద్రపోవచ్చు. అది నాకు పెద్ద అమౌంట్ కాదు అనుకున్న మనీని తీసుకొచ్చి మీరు ఒకవేళ 100% అక్కడ కోల్పోతూ ఉంటే ట్రేడింగ్ ని ఆపేయండి. ఎంతవరకు అగైన్ ఎంత మనీని అయితే మీరు కోల్పోగలరో అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ తో మీరు చేయాలనుకుంటున్న స్ట్రాటజీని చేయగలిగే అమౌంట్ ఉంటుంది కదా, అది మీరు సొంతంగా సంపాదించుకునేంత వరకు. మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, అంతా పెట్టడం కాదు కదా, మీ ఖర్చులు ఉంటాయి, మీ ఇంట్లో అవసరాలు ఉంటాయి, అవన్నీ తీరుస్తూ రిమైనింగ్ మీరు ఇంకా అది నాకు నష్టపోయినా పర్లేదు నాకు ఆ అమౌంట్ అనుకున్నది ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు అది కూడబెడుతూ స్లోగా ఒక పక్కన కూడబెడుతూ ఆ క్యాపిటల్ పెంచుకుంటారండి. ఇటు పక్క ఎందుకు నేను నష్టాన్ని ఏం జరిగిందని దాన్ని అనాలిసిస్ చేస్తూ రోజు పేపర్ ట్రేడ్ చేస్తారండి. ఒక పక్క ట్రేడింగ్ చేస్తున్నట్లు ఉంటుంది, ఒక పక్క క్యాపిటల్ బిల్డ్ అవుతుంటుంది, మైండ్ సెట్ కూడా తయారవుతుంది. క్యాపిటల్ పోయిన వెంటనే కానీ మీరు మార్కెట్ లోకి వెళ్తే ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి. షేమ్ అనిపిస్తుంది, ఫియర్ ఉంటది, యాంగ్రీ ఉంటది, ఫ్రస్ట్రేషన్ ఉంటది, డెస్పరేట్ ఉంటది, ఈవెన్ కొంతమంది నెగిటివ్ గా కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇన్ని ఎమోషన్స్ తో మీరు రేషనల్ గా డెసిషన్ తీసుకోగలరా? రైట్ డెసిషన్ తీసుకోగలరా? లేదు, అది అవ్వదు. నా వల్ల అవ్వదు, మీ వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వాలి, మన మిస్టేక్స్ మనకు అర్థం కావాలి. పేపర్ ట్రేడింగ్ క్యాపిటల్ కావాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు అప్పు తీసుకొని లేకపోతే వేరే వాళ్ళ డబ్బులతో ట్రేడ్ చేసి ఇంకెవరి దగ్గర మీరు మళ్ళీ ఇస్తాను లేకపోతే ఇంత రిటర్న్ ఇస్తానని తీసుకొని చెప్పాలంటే అది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ గా మిగిలిపోతుంది. మీరు ఆ పని చేశారంటే ఇది గుర్తుంచుకొని నోట్ చేసి పెట్టుకోండి. ఆ ఒక్క పని చేస్తే అది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ మీ లైఫ్ లో. అది ఎందుకు చేశానని రిగ్రెట్ అవుతారు. అది మిమ్మల్ని రేషనల్ గా డైరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలా మిమ్మల్ని చేయదు. కాబట్టి ఆ తప్పు ఎప్పటికీ చేయదు. ఎవరి డబ్బులు తీసుకోవాలి, మీకు మీరు అనుకోవాలి, నాతోనే చెప్పాలి. తీసుకోకూడదు, ఒకరి డబ్బులతో ట్రేడింగ్ చేయకూడదు. బిగినర్స్ కి చెప్తున్నా. నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది ఇలా ఇంట్లో ఇచ్చిన డబ్బులతో ట్రేడ్ చేసి అయిపోయాక ఫ్రెండ్స్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి అలా కట్టాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డబ్బులు అడగడం మొదలు పెట్టారు. ఇలా ఉంది, అవసరాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇలా తీసుకుని ఇలా చేశానని. ఫస్ట్ స్టేజ్ లో మీరు 100% క్యాపిటల్ కోల్పోతారా? అక్కడ ఆపి మీరు అసలు ఏం చేశారు అనేది ఒకసారి నోట్ చేయండి, అనలైజ్ చేయండి. ఏం చేసుండొచ్చు, సైకలాజికల్ గా తప్పుందా, నాలెడ్జ్ పరంగా తప్పుందా, రిస్క్ మేనేజ్మెంట్ పరంగా తప్పుందా, ఈవెంట్ పరంగా ఏదైనా మిస్టేక్ అయిందా, బ్రోకింగ్ కంపెనీ వల్ల ఏదైనా మిస్టేక్ అయిందా, ఏ మిస్టేక్ తో మీరు డబ్బులు కోల్పోయారా, ఏదైనా పర్సన్ కారణంగా నష్టపోయారు అనుకోండి, టిప్స్ కాల్స్ ట్రేడ్, అది మీదే తప్పు. ఒక పర్సన్ ని నమ్మి ఆ పర్సన్ చెప్పింది ఎగ్జాక్ట్లీ చేసి నష్టపోవడం మీదే తప్పు. వాళ్ళు మార్కెటింగ్ పీపుల్ అవే చేస్తారు. ప్రతిసారి మనకి ఈ రోజు గ్రూప్ లో ఇచ్చిన కాల్స్ ఇలా వర్క్ అయ్యాయి చూసారా, ఇవాళ ఇంత సంపాదించుకున్నారు, ఇదిగోండి ఈ మెసేజ్లు అన్ని పెట్టారు, ఇవాళ మన గ్రూప్ లో ఉంటున్న వాళ్ళు ఈ మెసేజ్లు పెట్టారు, ఈ టెలిగ్రామ్ గ్రూప్, ఈ వాట్సాప్ గ్రూప్, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. మంత్ కింద లేకపోతే మన కోర్స్ తీసుకున్న వాళ్ళని ఫ్రీగా జాయిన్ చేస్తున్నాం, లేకపోతే మన డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్న వాళ్ళైతే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళని నమ్మి ట్రేడ్ చేసి మళ్ళీ చెప్తున్నాను, టిప్స్ ని ఫాలో అవుతూ, ఇన్ఫాక్ట్ ఆ టిప్స్ ఇచ్చే వాళ్ళే ఫాలో అవ్వరు, వాళ్ళ టిప్స్ ని వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరు. నేను అందరినీ జనరలైజ్ చేయడం కాదు, కానీ చెప్తున్నాను మెజారిటీ జరిగేది ఇదే. ఇలా చూపిస్తూ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పడం ఒక మార్కెటింగ్ అండి. ఈ 100% కోల్పోయిన తర్వాత గ్యాప్ తీసుకోండి. మీరు చేసిన మిస్టేక్ ఏంటి, మీరు ఫాలో అయిన సిస్టమ్ ఏంటి, దానికంటే బెటర్ ఏదైనా చేయొచ్చని పేపర్ ట్రేడ్ చేస్తూ మీ క్యాపిటల్ బిల్డ్ చేస్తూ తర్వాత మార్కెట్ లోకి రండి. అలా కాదు, మీరు 50%, 30%, 20% క్యాపిటల్ ని కోల్పోయారు. లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 10 lakh ఉంది, 3 lakh లాస్ అయ్యారు. ఎంత ఉంది మీ దగ్గర? 7 lakhs ఉంది. సో ఇప్పుడు 7 lakhs ఉన్నప్పుడు మీ మైండ్ లో వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా? లెట్స్ సే ఇది ఒక 3-4 months లో లాస్ అయిపోయారు అనుకుందాం. వెంటనే ఏమనిపిస్తుంది అంటే 3 lakh నష్టపోయానా, ఎంత పెద్ద డబ్బులు అది, అది ఎలా అయినా రికవర్ చేసేసి నేను మార్కెట్ ఆపేస్తాను అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఎలా అయినా రికవర్ చేయాలని ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో ఆప్షన్ సెల్లింగ్ ఏదో పక్కన పెట్టేసి ఇమీడియట్ గా వితౌట్ ఎనీ లాజిక్ ఆప్షన్ బయింగ్ లోకి ఎంటర్ అయిపోతారు. నేను ఒకటే అడగాలనుకుంటున్నా, 10 lakhs మీ క్యాపిటల్ లో 3 lakhs లాస్ అయ్యారు, 3 lakhs రికవర్ అయ్యి ఎగ్జిట్ అయిపోతానని నాకు మెసేజ్ కానీ వేరే వాళ్ళకి చెప్పే వాళ్ళకి నిజంగా మీరు ఆ 3 lakhs సంపాదిస్తే మార్కెట్ నుంచి నిజంగా ఎగ్జిట్ అవుతారా? 10 lakh తో 7 lakh వెళ్ళిపోయి 7 lakh తో 3 lakhs సంపాదించిన వాళ్ళు అప్పుడు మీకు వస్తున్న ఎంటైర్ క్యాపిటల్ 10 lakh తో ఇంకెంత సంపాదించకూడదు అనుకుని ఇంకా ట్రేడ్ చేస్తారు తప్పితే క్యాపిటల్ రికవర్ అయిపోయాక నష్టం అంతా పోయాక నిజంగా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతారా? మీకు ఎలా సంపాదించడం తెలిస్తే ఎక్కడ ఏ బిజినెస్ ని ఆపేస్తామా? లైక్ గోల్డ్ బిజినెస్ నేను పెట్టాను, నష్టపోయాను, గోల్డ్ బిజినెస్ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి మీరు నాకు చెప్పండి ఇలా ఎలా చేయాలో, లేకపోతే మీరైనా చేయండి, నా క్యాపిటల్ నాకు వచ్చేసాక నేను వెళ్ళిపోతానంటే ఎలా అయినా ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలని చూస్తాను, లేకపోతే నాకే చెప్తే నేను అదేం చేశాను నాకే అర్థమైతే నేను మళ్ళీ గ్రో అవ్వాలనుకుంటాను, కానీ ఎగ్జిట్ అవ్వను కదా. సో అది మైండ్ లోంచి తీసేయండి, అది ఒక ఫేక్ థింగ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి అది జరగదు. మీకు ఎవరు చెప్పడం జరగదు, మీ క్యాపిటల్ రావడం జరగదు, మీరు ఎగ్జిట్ అవ్వడం జరగదు. సో రికవరీ ఎలా? 3 lakhs లాస్ ఉంది, 7 lakh క్యాపిటల్ ఉంది. ఈ స్టేజ్ లో మీరు ఆగారంటే, ఆ 7 lakh లాస్ దగ్గరే ఆగారంటే మీరు మళ్ళీ మీ 3 lakh ని రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అలా కాకుండా 7 నుంచి ఇంకా కోల్పోతూ 3 lakh లాస్ కదా ఇప్పుడు 4 lakh, 5 lakh, 6 lakh ఇలా మీరు ఎంత కోల్పోతూ ఉంటారో మళ్ళీ మీ క్యాపిటల్ రికవర్ అయ్యే ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. ఎలాగో చెప్తాను. ఈ ఇమేజ్ ని గమనించండి. మీకు లాస్ తక్కువ ఉంటే మీరు అది రికవర్ చేసుకునే ప్రాబబిలిటీ కూడా పాసిబుల్ గా ఉంటుంది. లైక్ మీరు 10% లాస్ ని రికవర్ చేయాలంటే మీకు రిమైనింగ్ క్యాపిటల్ లైక్ 10% అంటే 100 rupees ఉంది అనుకుందాం. 100 లో మీరు 10 rupees నష్టపోయారు, 10% నష్టపోయారు అనుకోండి. రిమైనింగ్ 90 rupees తో 11.11% రిటర్న్ తెస్తే మళ్ళీ మీ 100 వస్తున్నట్టు. అలా 20% నష్టపోతే 100 నుంచి 80కి వెళ్తే 20 rupees ఆర్ 20% నష్టపోతే ఆ 80 తో మళ్ళీ 100 వెళ్ళాలంటే 25% రిటర్న్ తేవాలి. అలా ఈ లాస్ పెరిగే కొద్దీ 50% లాస్ కి వెళ్ళారనుకోండి, 100 rupees 50కి వెళ్ళింది అనుకోండి, ఈ
50 తో 100 రావాలంటే 50% కాదు, 100% అవ్వాలి. 100 నుంచి 50కి వెళ్తే ఈ 50 అయితే కదా మనకి 100 వస్తుంది. కాబట్టి లాస్ పెరిగిపోయే కొద్దీ మీ మీద ప్రెషర్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ రీగెయినింగ్ అవర్ ఒరిజినల్ క్యాపిటల్ పడిపోతుంది. 80% క్యాపిటల్ నష్టపోయిన వాడు 400% రిటర్న్ తీసుకురావాలి. అది ఎలా అవుతుంది? లైక్ 100 రూపీస్ లో ఉన్నది 80% మీన్స్ 80 రూపీస్ నష్టపోయి 20 రూపీస్ లో మిగిలితే ఆ 20 నుంచి 400% రిటర్న్ వస్తేనే మీ 100 మళ్ళీ మీకు వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ లోనే మీరు డబ్బులు నష్టపోతున్నప్పుడే మిస్టేక్ ఎక్కడ? మీ ఎమోషన్స్ తోనా, మీ స్ట్రాటజీతోనా, వేటిలతో మీరు ఫాలో అవుతున్న పర్సన్స్ తోనా, టిప్స్ కాల్స్ వీటిని ఫాలో అవుతున్న వాళ్ళతో ఏంటి ప్రాబ్లం ఏంటి, అది స్టార్టింగ్ లోనే మీరు రికగ్నైజ్ చేయగలుగుంటే దెన్ రికవరీ పాసిబుల్ అవుతుంది. సో ఇమేజ్ ప్రకారం 30% కోల్పోయిన వ్యక్తి ఎంత రికవర్ చేయాలి? ఇప్పుడు తన 7 lakh క్యాపిటల్ పై 43% రికవర్ చేయాలి. ఇలా మీకు ఏ మాత్రం థాట్ వచ్చినా దెన్ మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యే పాసిబిలిటీ పెరుగుతుంది. మీరు ఇది పర్సంటేజ్ లో చూసినప్పుడు ఆ క్యాపిటల్ 10 lakhs, 3 lakhs నష్టపోయాను, 7 lakhs కు వెళ్ళాను, ఇక్కడ నేను ఎంత పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తే నా మళ్ళీ క్యాపిటల్ వస్తుంది అనేది మీరు పర్సంటేజ్ లో ఆలోచించిన నిమిషమే మీరు ఒక పాజిటివ్ స్టెప్ టువర్డ్స్ ద సక్సెస్ఫుల్ ట్రేడర్ జర్నీకి వేస్తున్నట్టు. ఎప్పుడైతే ఈ పర్సంటేజ్ మైండ్ లోకి వస్తుందో, 43% అని ఎప్పుడైతే మీకు మైండ్ లోకి వస్తుందో దెన్ మీ స్ట్రాటజీ ప్రకారం మీరు ఎంత గెయిన్ చేయగలరు అనేది రియాలిటీకి వస్తారు. మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ద్వారా మీరు ఎంత రిటర్న్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు అనేది మీకు రియాలిటీకి వస్తుంది. 43% ఎన్ని డేస్ లో క్రియేట్ చేయగలం మనం రిటర్న్? 10 days 15 days అని చెప్పొద్దు దయచేసి, ఎందుకంటే 10-15 days లోనే 43% వస్తే ఇంకొక 10-15 days లో 43% ఎక్కడికో వెళ్ళిపోతాడు కదా. సో అనుకుందాం ఇది ఒక 1 year లో తీసుకురాగలుగుతున్నాడు అనుకుందాం. సో 43 divided by 12 మీన్స్ 1 year అంటే 12 months ఉంటాయి. పర్ మంత్ కి రిటర్న్ ఎంత కావాలనే దానికోసం చెప్తున్నాను. 43 divided by 12 నియర్లీ 3.6% రిటర్న్ పర్ మంత్ మీరు తీసుకురావాలి. పర్ మంత్ 3.6% అనుకుందాం, 4% అనుకుందాం పర్ మంత్. ఎన్ని వీక్స్ ఉన్నాయి మంత్ లో? 4 weeks ఉన్నాయి. మీన్స్ పర్ వీక్ 1% రిటర్న్ మీరు తీసుకురాగలిగితే చాలు. పర్ వీక్ 1%. ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉన్నాయి? 5 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఇంకా అలా కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. పర్ డే ఎంత రిటర్న్ రావాలి ఆ లెక్కను కానీ మీరు మీ 7 lakhs క్యాపిటల్ ని యూజ్ చేస్తే స్లో అవుతుందేమో, కన్సిస్టెంట్ గా వస్తుంది. రియాలిటీలో ఉంటున్నాం కాబట్టి స్లో బట్ కన్సిస్టెంట్, రిజల్ట్స్ ప్రాబబిలిటీ హైయర్ దాన్. మనం క్విక్ గా తీసుకురావాలి దానికంటే ఇది ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది మీ క్యాపిటల్ రీగెయిన్ అవ్వడానికి. సో రియాలిటీలోకి రావాలి మనం. మన స్ట్రాటజీ ఎంత పర్సెంట్ రిటర్న్స్ మనకి ఇస్తుంది అలా చూస్తే నేను కోల్పోయిన క్యాపిటల్ నా మిగిలిన క్యాపిటల్ తో ఎంత పర్సెంట్ చూసుకొని బేసిక్ క్యాలిక్యులేషన్ మీరు చేయగలిగితే మీకు మీ కోల్పోయిన డబ్బులు చిన్నదైపోతుంది. ఆ 3 lakhs పెద్దదిగా కనిపించదు. ఓకే నేను పర్ డే ఇంత తీసుకొస్తే చాలు నా క్యాపిటల్ 1 year లో రికవర్ అవుతుంది. లేదు నా స్ట్రాటజీ ద్వారా నాకు ఒక 5% క్రియేట్ అవుతుంది పర్ వీక్, మీరు ఇంకా క్విక్ గా రికవర్ చేసుకోగలరు. అంతేకాని 3 lakhs నేను రికవర్ చేయాలి 7 lakhs పై అనుకుంటే ప్రెషర్ క్రియేట్ అవుతుంది, తప్పు చేస్తారు. మీ దగ్గర రిమైనింగ్ క్యాపిటల్ తో మీరు ఎంత రిటర్న్ తెచ్చే స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా మీ దగ్గర ఉంచుకున్నారు. 3 lakhs కోల్పోతున్నప్పుడు మీ దగ్గర స్ట్రాటజీ ఉండదేమో, బట్ లేటర్ ద స్టేజ్ మీరు మిగిలిన క్యాపిటల్ పక్క నుంచి నేను చెప్పాను క్యాపిటల్ నష్టపోతున్నప్పుడు బ్యాంక్ విత్ డ్రా చేయండి, టైం తీసుకున్నాను 10% కోల్పోతేనే చెప్పాను కదా. సడన్ గా మీరు 30% కోల్పోయారు అనుకుందాం. ఈ వీడియో చూసారు, క్యాపిటల్ మొత్తం బ్యాంక్ పెట్టేసి ఎక్కడ తప్పు జరిగింది, ఏం చేస్తుంటే అది మీరు బెటర్ చేస్తుండొచ్చు, ఇవన్నీ ఆలోచించుకొని దాని ఆ 7 lakhs తో ఆ సక్సెస్ఫుల్ స్ట్రాటజీని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే నేను ఇక్కడ మాట్లాడుతున్న దాని ప్రకారం పర్ వీక్ 1% మీన్స్ పర్ మంత్ 4%, ఇయర్లీ 48%. ఇక్కడ మనకు కావాల్సింది 43%. అక్కడక్కడ అలా ముందుకి వెనక్కి జరిగి కొన్నిసార్లు ఎక్కువ పర్సెంట్ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది, కొన్నిసార్లు లాస్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంది. యావరేజ్ గా తీసుకుంటే ఇది వచ్చింది అనుకున్నా 3 lakh మీరు 1 year లో గెయిన్ అవుతారు. 1 year త్వరగానే గెయిన్ అవ్వాలి, బిగ్గానే గెయిన్ అవ్వాలి అంటే మీరు అప్పుడు 3 lakh వరకు నష్టపోయి ఉండకూడదు. 10% దగ్గర ఆగుండాలి, 20% దగ్గర ఆగుండాలి. సో మీరు ఎంత ఎక్కువ నష్టపోతుంటే అంత రికవరీ టైం పెరుగుతుంది అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ రికవరీ కూడా క్విక్ గా చేయాలనుకుంటే క్యాపిటల్ పై రిస్క్ పడుతుంది. ఇది నాకు తెలిసినంత వరకు బెస్ట్ ప్రాసెస్ క్యాపిటల్ ని రికవర్ చేయాలంటే. బట్ ఫ్రెండ్స్ ప్రాసెస్ లో మనం చేసింది రికవరీ కాదు, సంపాదించడమే చేసాం. రికవరీ కాదు, ఇది మన ఒరిజినల్ క్యాపిటల్ పై రిటర్న్ జనరేట్ చేసుకుంటూ మన క్యాపిటల్ కి మనం చేరుకున్నాం. ఇంత కష్టపడేదానికి ముందే మీరు ప్రాపర్ స్ట్రాటజీతో ఎడ్యునల్ స్ట్రాటజీతో ఎంటర్ అయింటే, ప్రాపర్ రూల్స్ ని ఫాలో అయింటే 30% డ్రాడౌన్ స్టార్టింగ్ స్టేజెస్ లో మీకు కనిపించదు కదా. కొన్నిసార్లు ప్రాఫిట్, కొన్నిసార్లు లాస్, అటు ఇటుగా ఆఫ్టర్ బ్రోకరేజ్ చార్జెస్ వీటన్నిటితో మీరు ఎంతో కొంత గెయిన్ లోనే ఉండింటారు, అది ఎంతో కొంత తక్కువ లాస్ తో ఉంటారు, 30% లాస్ తో ఉండరు కదా. కాబట్టి ఇనిషియల్ డేస్ లోనే రికగ్నైజ్ చేయండి, చేసిన మిస్టేక్ ని రిపీట్ చేయొద్దు. అండ్ ఏ స్టేజ్ లో మీరు తప్పు చేస్తున్నారని మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా, క్వశ్చన్ మార్క్ వచ్చినా వెంటనే ఆ మొత్తం క్యాపిటల్, ఆ మొత్తం పొజిషన్స్ ని ఎగ్జిట్ అయ్యి ఆ మైండ్ సెట్ తో అయితే ట్రేడ్ చేయండి. ఎగ్జిట్ అయ్యి బ్యాంక్ కు పెట్టేయండి. ఫస్ట్ మీకు మీరు డెడ్ లైన్ వేసేసుకోండి క్యాలెండర్ లో, ఈ డేట్ వరకు నేను ట్రేడ్ చేయను. అది చాలా కష్టం తెలుసా. మార్కెట్ లో నష్టపోయినప్పుడు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ట్రేడ్ చేయకుండా ఉండడం, ఆ వరకు ట్రేడ్ చేయని ఆ డేస్ అంతా కూడా మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ రండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఏదైతే మీకు చెప్పాలనుకున్నానో ఐ థింక్ మీకు అదే రీచ్ అయిందని అనుకుంటున్నాను. మీకు రీచ్ అయిందనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా మన వాళ్ళతో షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ స్ట్రాటజీస్ ఇవి షేర్ చేయకపోయినా వాళ్ళు పెద్ద నష్టపోతుంటారు కాదు. బట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్, సైకలాజికల్ ఎలిమెంట్స్ తో మిక్స్ అయిన కంటెంట్ అండ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని వాళ్ళు చూసారనుకోండి, స్టార్టింగ్ లో పెద్ద మొత్తంలో నష్టపోరు అండ్ ఇంట్లో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకురావడం, ఇంట్లో వాళ్ళ సేవింగ్స్ అండ్ ఇంపార్టెంట్ మనీని తీసుకురావడం, ఇవన్నీ బిగ్ మిస్టేక్స్ అని వాళ్ళకి అర్థం కావాలి. ఎలా స్టాక్ మార్కెట్ లో ట్రేడర్స్ ఉంటారనేది అర్థం కావాలి. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించాయా? అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని మీరు భావిస్తే నేను చేస్తున్న ఈ వర్క్ అండ్ ఈ కంటెంట్ మీకు వాల్యూని యాడ్ చేస్తుంది, వీళ్ళకి మన నుండి ఇంకొంత సపోర్ట్ ని ఇవ్వాలన్న థాట్ మీకు వస్తే మీరు ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ వెబ్సైట్స్ కి బదులు మన రిఫరల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా డైరెక్ట్
టు పాలసీ బజార్ కి బదులు మన రిఫరల్ లింక్స్ ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకుంటున్న పాలసీ బజార్ లో ఆ రిఫరల్ లింక్స్ కూడా మీకు మన కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, మన టెలిగ్రామ్ లో దొరుకుతూ ఉంటాయి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే, ఐ థింక్ అవుతుందని, తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.